నా పేరు సుజాత. మా ఆయన పేరు సుధాకరు. ఇంట్లో చీకటి శక్తి ఏదో మా కుటుంబానికి ఆవరిస్తూ వచ్చింది. ఆ చీకటి శక్తి ఎంతగానో మమ్మల్ని వేదనలోకి తీసుకొచ్చింది. ఎంతో అప్పుల పాలు చేసేసింది. మాకిద్దరికి ఇంట్లో ఏది సమాధానం లేదు, ఆరోగ్యం సరిగా లేదు. ఎంతగానో అప్పుల పాలైపోయినాము. ఎక్కడి నుండి పోయినా కూడా ఎక్కడెక్కడికో మా వాళ్ళకు చెప్తే విగ్రహారాధన సంబంధులను కూడా చేస్తూ వచ్చినారు. వాళ్ళైతే పూర్తిగా ఇండ్లు అమ్మేసేయండి, ఇంట్లో ఉండి బయటికి వెళ్ళిపోండి అంటా చెప్తా వచ్చినారు. కానీ మీకు ఇక్కడ ఉంటే పిల్లలు కూడా మీకు పుట్టారు అని చెప్తా వచ్చినారు. కానీ ఒకటే ప్రార్థన చేసిన, దేవా నీ చిత్తమైతే ఈ గృహాన్ని నీకు సమర్పిస్తున్నా. ఇప్పటికే మేము ఎంతో అప్పుల పాలైపోయినాము. 30 లక్షల అప్పుల నుండి కూడా దేవుడు మమ్మల్ని బంగారటి భూమి అమ్మిపోయినా కూడా మాకు అప్పులు తీరిపోలేదన్నమాట. అనే కూడా ఒకటే ప్రార్థన చేసిన, దేవా నీ చిత్తమైతే ఈ గృహాన్ని నీకు సమర్పిస్తున్నాము. ఈ అన్నుల మధ్యలో మేము ఉంటా వచ్చినాము, మమ్మల్ని తలగానే ఎత్తుకో ప్రభువా నాయన అని ప్రార్థన చేసిన. అయ్యగారికి మేము ఇండ్లు సెల్లులో చూపించినాం. అయ్యా ఈ ఇంట్లో మేము నీవు చెప్తే మేము ఇండ్లు వదిలిపెట్టాలనా ఉండాలనా ఈ గృహంలో అని చెప్తే, అయ్యగారు అయితే ఏమి అక్కర్లేదు, మీరు ఈ గృహంలోనే ఉండండి, ఈ రోజు నైట్కే మీ ఇంట్లో ఉండి చీకటి వెళ్ళిపోతుంది అన్నట్లుగా ఆ రోజు 7 గంటలకే ఆ చీకటి అంతా వెళ్ళిపోయింది మా ఇంట్లో. అయ్యగారే మా ఇంట్లో నడుస్తూ ఉన్నట్లు అంత గొప్ప ఆశ్చర్యమైన వెలుగులోకి దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వచ్చినారు. దేవుడి చిన్న సాక్ష్యమును ఆశీర్వదించుదును గాక.